హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ అనేది బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో ఫిష్ ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, మనకి ఉప్పు అనేది చింతపండు వేస్తాం కాబట్టి ఎక్కువే పడుతుంది. 3-4 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నా. ఇందులోనే ఫిష్ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మనకి రుచికి తగినంత కారం వేసుకోవాలి. స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ కారం పడుతుంది. నేనైతే 4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇందులోనే మనం కొబ్బరి పొడి ఉంటే ఇలా కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇందులోనే మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక కొంచెం పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఇందులోనే మనం కర్రీకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా, చింతపండు కూడా మనకి ఎక్కువ చింతపండు తినాలనుకుంటే మనం పులుపు ఎక్కువ ఉన్న చింతపండు తీసుకొని, నేనైతే కొంచెం ఎక్కువ చింతపండే వేసుకొని కలుపుకున్నాను. మన కర్రీని బట్టి మనం చింతపండు అనేది తీసుకోవాలి. ఒక ముక్కలు మునిగేదాకా మనం వాటర్ అనేది పోసేసుకొని, నేను ఒక 1.5 లీటర్ వాటర్ పోసుకున్నాను. పోసేసుకొని ఇంకా మనం పొయ్యి మీద పెట్టేసుకొని కూర మనం చిక్కపడేదాకా ఉంచుకుంటే మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో దీన్ని మనం చూసి గరిటె అది పెట్టకుండా మనం గిన్నె పట్టుకొని తిప్పుకోవాలి. లేకపోతే మనం గరిటె పెడితే అది ముక్క చితికిపోయిద్ది. ఇలా కొంచెం తిప్పుకొని మూత పెట్టుకొని మన కర్రీ అనేది చిక్కబడేదాకా ఉంచుకొని స్టవ్ ఆపేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, బాగా చిక్కబడిపోయింది. అంతే, ఫిష్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.